ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు 10 గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు. 897 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని అధికారులు వెల్లడించారు. కాగా పరీక్ష సజావుగా సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శిక్షణ పొందిన బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ హాజరు నిర్వహించనున్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్ లో పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక ఆర్సీ చొప్పున ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. మొత్తం 897 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు ఉండనున్నారు. ఇక పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుంచి 5 కేంద్రాలను తనిఖీ చేసే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేయడానికి మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్ నంబర్లు కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవేశాల ద్వారాల వద్ద మాత్రమే కాకుండా ఇక ప్రతి పరీక్ష కేంద్రం కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పరీక్ష కేంద్రాలు ఉన్న రూట్లలో బస్సుల ఫ్రీ కన్వెన్సీని పెంచారు. ఇక పరీక్ష కేంద్రాల పరిసరాల్లో రెవెన్యూ శాఖ 144 సెక్షన్ ఉత్తర్వులను జారీ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు 10 గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు. 897 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని అధికారులు వెల్లడించారు. కాగా పరీక్ష సజావుగా సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శిక్షణ పొందిన బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ హాజరు నిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ లో పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక ఆర్సీ చొప్పున ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. మొత్తం 897 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు ఉండనున్నారు. పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుంచి 5 కేంద్రాలను తనిఖీ చేసే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేయడానికి మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్ నంబర్లు కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే కాకుండా ప్రతి పరీక్ష కేంద్రం కాంపౌండ్ వాల్ చుట్టూ తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో రెవెన్యూ శాఖ 144 సెక్షన్ ఉత్తర్వులను జారీ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు 10 గంటలకు ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి.
1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లు కూడా ఈసారి జరగకుండా అయితే టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 31 జిల్లాల్లో కూడా 897 సెంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపుగా 4,03,000 మంది ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా ఇక్కడ మరికొద్ది సేపట్లో ఎగ్జామ్ రెడీ అవుతుంది. సో అందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు అయితే లోపలికి వెళ్తున్నారు. చూసుకోవచ్చు మనం ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటువంటి అభ్యర్థులకైతే వాళ్ళు వచ్చేటువంటి అభ్యర్థులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్కి ఫిల్ చేయడానికైతే ఓన్లీ బ్లూ పెన్, బ్లాక్ పెన్ను, అలాగే వాళ్ళు రీసెంట్గా దిగినటువంటి ఫోటో మాత్రమే అలో ఉంటుంది. అలాగే వాళ్ళు ఆధార్ కార్డు, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఒక ఐడి కార్డు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వాళ్ళు చూసుకోవచ్చు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్స్ ఏవి కూడా స్మార్ట్ వాచ్ ఇలా ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి తీసుకెళ్ళకూడదని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ అధికారికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు బయోమెట్రిక్ సిస్టమ్ కూడా 9:30 నుంచి కూడా బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల కూడా గతంలో చూసాము, బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల ఎన్నో అవకతవకలు జరిగినాయి, ఎన్నో ఘర్షణలు జరిగినాయి. అలాంటి అవకతవకలు ఈసారి జరగకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. బయోమెట్రిక్ సిస్టమ్ కూడా 9:30 నుంచి కూడా లోపల హాల్లో నిర్వహించబోతున్నారు. ఈసారి బయోమెట్రిక్ సిస్టంలో కూడా చూసుకోవచ్చు ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. లోపలికి వెళ్ళేటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇటు ఇన్విజిలేటర్ కావచ్చు, అందరూ కూడా 10 గంటల లోపుగా మాత్రమే ఉండాలి. 9:30 లోపు మాత్రమే అందరూ అభ్యర్థులు లోపలికి వెళ్ళడానికి చాలా ఎర్లీగా వచ్చారని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం 10 గంటల వరకు అభ్యర్థులు కావచ్చు, అలాగే ఇన్విజిలేటర్స్ అందరూ కూడా లోపలికి చేరుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరిగా మనం చూసుకోవచ్చు అందరూ కూడా పరీక్ష రాయడానికి లోపలికి వెళ్తున్నారు. ఇటు గేట్ దగ్గర కూడా అందరూ కూడా పోలీసులు చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉన్నా కూడా 2 సార్లు రద్దు అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎగ్జామ్ రాయడానికి కూడా ఎంతోమంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. చాలామంది కూడా కోచింగ్ సెంటర్లు కావచ్చు చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 76 సెంటర్లో మన హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 1,70,000 మంది కూడా పరీక్ష రాయబోతున్నారు. అందరికీ కూడా కఠినమైన బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో పరిధిలో ఇక్కడ చుట్టుపక్కల 144 సెక్షన్, అలాగే జిరాక్స్ సెంటర్లు కూడా ఏవి కూడా ఓపెన్ ఉండదు, మూసివేయాలని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ అధికారికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు షూస్ కూడా ఏవి వేసుకోవద్దు, ఓన్లీ చెప్పులు మాత్రమే ఎగ్జామ్ రాయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తానికైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి రాయడానికైతే అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. 9:30 ప్రాంతం నుంచే 9:30 ప్రాంతం వరకే ఎగ్జామ్ సెంటర్లకి చేరుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడంతో అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరికి అందరూ కూడా ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు గతంలో జరిగినటువంటి పొరపాట్లు కూడా ఏవి కూడా ఈసారి జరగకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. చూసుకోవచ్చు అన్ని కూడా చెకింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకోవచ్చు సునీత ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది విద్యార్థులు. సో ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రైట్ లహరి, థ్యాంక్ యూ.